హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఏం చేస్తున్నారా? అది మీ నాన్న చేసే పని మీరు చేస్తున్నారా? ఈరోజు మా ఊర్లో కొలుపులు అనమాట. బయట వాకిలంతా కడిగాను, బియ్య పిండితో ముగ్గులు అనేది పెట్టుకున్నాను. ఇంకా వాకిలి గుమ్మాలు కూడా కడిగాను అనమాట. మామిడి ఆకులు కట్టుకోవాలి ఇంటికి. ఇంకా మనకి మన ఊర్లో జాతరలు అనేసరికి ఇవే గుర్తుకొస్తాయి కదా, మామిడి ఆకులు ఇవన్నీ కట్టాలన్నమాట. ఇప్పుడు ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు నీళ్ళన్నీ? అట్టోదు సాయి, వదిలేసేయండి. ట్యూబ్ వదిలేసేయండి, చుట్టూ పక్కన పెట్టుకోండి. ఒరే డాడీ తిడతాడురా. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు పువ్వులు తీసుకొచ్చారు. ఈరోజు అమ్మవారి కొలుపులు కదా, గుడికి వెళ్దామని చెప్పేసి పూలని తెప్పించుకున్నాను. ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి. ఆకుకూర చాలా తాజాగా ఉందని ఆకుకూర కూడా తీసుకొచ్చారు. మాకైతే కూరగాయలు కూడా దొరకట్లేదు, మామూలు రేట్లు కూరగాయలు అయితే. ఇంకా నిన్న బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ ఉతికేసాను అనమాట. చాలా పని ఉంది. నిన్న వీడియో పెట్టడానికి కారణం కూడా అదేను. అసలుకి నాకు టైం కుదరట్లుగా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటా, మిషన్ వర్క్ చూసుకుంటా. ఇప్పుడు ఈ పాటాలన్నీ క్లీన్ చేయాలి, బొట్లు అవి పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ పై కూడా తుడిచి రెడీగా పెట్టుకున్నాను. పొంగల్ చేయాలి కదా, ముందు స్టవ్ నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి స్టవ్ నీట్గా తుడిచి పెట్టాను. పొంగల్ చేద్దాం అనేసి ఇల్లు ఊడ్చేసి తుడిస్తే పని అయిపోయింది. స్నానాలు చేసి పొంగల్ చేయటం. బట్టలు ఉతకాలండి, చాలా బట్టలు అయితే ఉన్నాయి. బట్టలు ఉతికేసి ఇంకా ఇంట్లో పనులు, వంట చేయటం అది స్టార్ట్ చేయాలి. గుడికి వెళ్ళి రావాలి. నీళ్ళు వస్తున్నాయా? మాకు నీళ్ళు అవసరమైన రోజే నీళ్ళు రావు, ఏదైనా పని ఉన్న రోజే నీళ్ళు రావన్నమాట మాకు. ముందు బయట అంతా ఉన్న నీళ్ళతోనే క్లీన్ చేశాను. బట్టలు ఉతికి స్నానాలకి నీళ్ళు కావాలి కదా, అవసరమైన రోజే నీళ్ళు రావు. ఈ పువ్వులు అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో. తోటకూర చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టు, ఆనికి కట్ చేస్తా ఖాళీగా ఉన్నప్పుడు. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇల్లు చేయాలి ఫస్ట్. మన ఆడవాళ్ళకి రెస్ట్ ఎప్పుడు దొరికిద్దో ఏం అర్థం కావట్లా. రెస్ట్ అనేదే ఉండదు, ఏదో ఒకటి. సండే కదా కొంచెం లేట్గా లెగుద్దాంలే అనుకుంటే ఎప్పుడో లెగవాల్సి వచ్చింది. లేచిన కాడి నుంచి అది సర్దను, ఇది సర్దను, అవి క్లీన్ చేయను. మే తోటకూర కవర్లో పెట్టు, అలా పెట్టకాక ఫ్రిడ్జ్లో అట్లా పెట్టకూడదు, డైరెక్ట్గా కవర్లో చుట్టు పెట్టు. సరే, ఇల్లు క్లీన్ చేసి తర్వాత వీడియో తీస్తాను. చాలా పని అయితే ఉంది. ఇంకా ఇప్పుడు పొంగల్ అయితే చేసేస్తున్నాను అనమాట. పాలైతే 3 సార్లు పొంగిచ్చేసి, ఇంకా ఇది చూడండి, బియ్యము, కందిపప్పు, సగ్గుబియ్యం 3 కలిపి వేస్తున్నాను అనమాట. మళ్ళీ సపరేట్గా చప్పుడు పప్పు అవేమి వండకుండా ఇలా కలిపి కడిగేసి వేస్తున్నాను. స్నానాలు చేసేసామన్నమాట. అందరము పూజ కూడా చేసాము ఇప్పుడే. మా పిల్లలు చక్కగా పటాలు దూడిసి పూజ చేశారు చూడండి. ఇంకా లేట్ అయిపోతుందని చీర కూడా కట్టుకోలేదు. లేట్ అయిపోతుందని టక ముందు పొంగల్ చేద్దాము అని చెప్పేసి పాలు అయితే పొంగిచ్చేసాను. పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈ చీర అయితే కొత్త చీర అనమాట. ఈ చీర కట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో ఏంటో. పాలు అయితే పొంగిచ్చాను కదా, చీర అయితే కట్టుకున్నాం. పాయసం వండేలోపు చీర కట్టుకొని పాయసం చేస్తే మంచిది అనమాట. ఇంకా చీర కట్టుకుంటాం. బ్లౌజ్ వేసుకుందాం అనుకునేసరికి బుక్స్లు కుట్టడం మర్చిపోయాను. నిన్న బట్టలు ఎక్కువ ఉండేసరికి చూసారా, నా బ్లౌజ్ కుట్టుకోవడానికి టైం లేదు. సరే అలా నువ్వు కుట్టుకున్నానంటే బ్లౌజ్ వేసుకునేటప్పటికి బుక్స్లు వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుందామని తీస్తే బుక్స్లు లేవు. ఇంకేం చేస్తాం, మళ్ళీ చచ్చినట్టు బుక్స్లు వేసుకుంటాం. అంతే, టైలర్స్కి ఎవరికైనా అలా జరిగినాయా? నా బట్టలు కుట్టుకుందామంటే టైం ఉండదు. అసలు ఇంట్లో బట్టలు కుట్టాలంటేనే అంత బద్ధకం అన్నమాట. బయట డబ్బులు ఇస్తారు కదా, చక్కగా కుట్టివ్వచ్చు. ఇంట్లో బట్టలకి డబ్బులు రావు కదా, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఉక్సులు వేసుకుంటున్నాను. పొంగల్ పొయ్యి మీద పెట్టి అది చూస్తా ఉక్సులు అయితే వేసుకుంటున్నాను. అలా ఉంటే మన పనులు
అదే ఎక్కడికన్నా ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లా నువ్వు రెడీ అవ్వమ్మా. హాయ్ అండి, ఇలా అయితే రెడీ అయ్యామన్నమాట. మా పాప నేను వెళ్తున్నాము. మా వారు మా సాయి వెళ్ళిపోయారనమాట గుడి దగ్గరికి. మేమైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాము. అమ్మ వచ్చిందే మళ్ళీ వచ్చిందే దుర్గా భవాని వచ్చిందే
గుడికి వెళ్ళి వచ్చానన్నమాట. వంట చేయాలి. మా పిల్లలందరూ అక్కడే ఉండారు, నేనైతే వచ్చాను. వంట చేయకుండా వెళ్ళాను అనమాట. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ కంపల్సరీ, అందులో కొలుపులు కదా. చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. పొంగల్ చేసాం కదా, ఎవ్వరు ఏం టిఫిన్ కూడా తినలేదు. పొంగల్ చెల్లించిన తర్వాతే టిఫిన్ తింటామని. అయినా కూడా ఈరోజు వాళ్ళకి ఆకలి అవ్వలేదు, అక్కడే ఉండారు. నేనైతే వంట చేద్దామనేసి వచ్చాను. వంట చేసి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వంట చేసి వెళ్తాను. ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయిందనమాట. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి మధ్యలో ఇక పొద్దున్న నుంచి ఏం తినలేదు, భోజనం చేసి వెళ్దామని చెప్పేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా మేము నలుగురం భోజనం తింటున్నాము. నాతో పాటు అమ్మ కూడా ఉందన్నమాట. అమ్మ కూడా భోజనానికి పిలిచాము. ఇంకా మా సాయిగాడికి అన్నం తినిపిస్తా అమ్మ కూడా ఇక్కడే అన్నం తింది. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట. ఇంకా సాయంత్రం కూడా గుడి దగ్గరే సరిపోయింది. ఇంకా ఆ రోజు అంతా ఇంకా వీడియోలు ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా మా ఊర్లో జరిగిన జాతరకు సంబంధించిన వీడియో అనమాట. అమ్మవారిది చాలా సింపుల్గానే జరుపుతారనమాట సంవత్సరానికి ఒకసారి. ఇంకా ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు జరుగుతాయా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా మా వారు డ్యాన్స్ కూడా వేశారనమాట, అది కూడా ఈ వీడియోలో పెట్టాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. బాయ్ బాయ్.